నేను నా పాడ్కాస్ట్ సిరీస్లో మనుషులు ఇంపార్టెంట్ అని 100 సార్లు చెప్పుంటాను. కానీ అందరి లైఫ్లో ఒక పాయింట్ వస్తుంది, మనకి ఆ అడ్వైజ్ పనికిరాదు. నా ఫస్ట్ ఎవర్ పబ్లిక్ స్పీచ్ ఇచ్చినప్పుడు ఐ ఫెల్ట్ టాప్ ఆఫ్ ద వరల్డ్ ఆన్ దట్ డే. అట్ ద సేమ్ టైం అదే రోజు సాయంత్రం ఇంటికి వచ్చి నేను ఏడ్చా. ఏంటో వీడికి పిచ్చా, బ్రేకప్ అయిందా, ఏదైనా బిజినెస్లో లాస్ అయ్యాడా, మీ నాన్న లోన్లీగానే ఉంటాడు, అమ్మ లోన్లీగానే ఉంది, మీ చెల్లి కూడా లోన్లీగానే ఉంటుంది. ఇట్ ఈస్ ద పీపుల్ పారాడాక్స్. నేను నా పాడ్కాస్ట్ సిరీస్లో మనుషులు ఇంపార్టెంట్ అని ఒక 100 సార్లు చెప్పుంటాను. ఇప్పటికీ అదే అంటాను. వెల్ ఇంటెన్షన్ గ్రూప్స్లో సరైన మనుషుని కలవాలి అండ్ అలాగే మన లైఫ్స్ ఇంప్రూవ్ అవుతాయి అని నేను నమ్ముతాను. కానీ అందరి లైఫ్లో ఒక పాయింట్ వస్తుంది, మనకి ఆ అడ్వైజ్ పనికిరాదు. యూ నీడ్ టు బీ అలోన్ టు బికమ్ సమ్ వన్ బెటర్. నీ పైన నువ్వు పని చేసుకోవడానికి. అంటే ఇది వినటానికి చూడటానికి ఆపోజిట్గా ఉంటుందిలే కానీ కాదు. ఆఖరికి నువ్వు వేరే వాళ్ళతో మంచిగా ఇంటరాక్ట్ అవ్వాలి, మాట్లాడాలన్నా కూడా నీకు లోన్లీనెస్. అది ఎందుకు అని తెలుసుకునే ముందు యూ నీడ్ టు అండర్స్టాండ్ డిఫరెన్స్ బిట్వీన్ బీయింగ్ లోన్లీ అండ్ లోన్లీనెస్. యూ నీడ్ టు బీ అలోన్ టు బికమ్ సమ్ వన్ బెటర్. నీ పని నువ్వు పని చేసుకోవడానికి. అంటే ఇది ఆపోజిట్ లాగా వినపడవచ్చు, కనపడవచ్చు, కానీ అది కాదు. అది నువ్వు తెలుసుకోవాలంటే ముందు బీయింగ్ లోన్లీ అంటే ఏంటి, బీయింగ్ ఎలోన్ అంటే ఏంటి. ఎందుకంటే మీరు ఒకసారి ఈ రెండింటి డిఫరెన్స్ తెలుసుకుంటే యూ విల్ సీ ద వరల్డ్ ఇన్ ఎ వెరీ డిఫరెంట్ వే. ఫస్ట్ లోన్లీ. ఇండియాలో మనకి కావాల్సినంత జనాభా ఉంది బ్రో, 143 కోట్ల జనాభా. మనం ఉండే ఇల్లు కానివ్వండి, కాలనీస్ కానివ్వండి, చాలా క్లోజ్గా బిల్డ్ అయి ఉంటాయి. అందరూ ఒక్క చోట ఉన్నట్టే ఉంటాము. బయట మన పెళ్ళిళ్ళు చూడాలి, క్లాస్ట్రోఫోబిక్ అయిపోతాడు. అంటే చిన్నప్పటి నుండి ఎవడో ఒక చుట్టం క్లాస్మేట్ నీ మొహం దగ్గరే ఊపిరి పీల్చుకుంటూనే ఉంటారు. కానీ ఎంతమంది ఉన్నా వీ స్టిల్ ఫీల్ లోన్లీ. ఇది నువ్వు ఒక్కడవే కాదు, మీ నాన్న లోన్లీగానే ఉంటాడు, అమ్మ లోన్లీగానే ఉంది, మీ చెల్లి కూడా లోన్లీగానే ఉంటుంది. ఇట్ ఈస్ ద పీపుల్ పారాడాక్స్. నెంబర్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు కనెక్షన్. లోన్లీనెస్ అంటే నువ్వు ఒక్కడివే ఉన్నావా లేదా జనాలు ఉన్నారని కాదు. నువ్వు కాన్స్టెంట్లీ ఒక ఎంప్టీనెస్ ఫీల్ అవుతున్నావు ఆర్ ఒక డిస్కనెక్షన్ ఫీల్ అవుతున్నావు అంటే ఇట్ ఈస్ లోన్లీనెస్. నేను నా ఫ్రెండ్స్ని వదిలేసి హైదరాబాద్ షిఫ్ట్ అవటం, ఒక్కనే షిఫ్ట్ అవటం ఈజ్ నాట్ ఎ స్మాల్ థింగ్. నాకు టు బి వెరీ ఆనెస్ట్, నాకు ఒంటరిగా ఉండటం ఇష్టం, ఒంటరిగా పని చేసుకోవడం ఇష్టం. కానీ ఇట్ వాస్ సో సర్ప్రైజింగ్ ఫర్ మీ. ఏంటంటే నేను ఎంత పని చేసుకున్నా, నేను ఎంత లోన్లీగా ఉన్నా, ఐసోలేషన్లో పని చేసుకోవడం నాకు ఇష్టమైనా కానీ ఐ వాంట్ మై ఫ్రెండ్స్ ఇన్ యాక్సెసిబుల్ రేడియస్. నాకు ఎంత పని చేసినా ఐ వాంట్ మై ఫ్రెండ్స్ టు బి యాక్సెసిబుల్. సాయంత్రం వాళ్ళతో మాట్లాడాలి, కలవాలి, టెర్రస్ మీద తిరగాలి. ఐ షుడ్ డూ వాక్స్ విత్ దెమ్. ఎస్పెషల్లీ నేను హైదరాబాద్ వచ్చిన ఒక 3 months 4 months ఐ రిమెంబర్ నా ఫస్ట్ ఎవర్ పబ్లిక్ స్పీచ్ ఇచ్చినప్పుడు జెఎన్టీ కాలేజ్లో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మెమరబుల్ మూమెంట్ ఇన్ మై లైఫ్. ఒక 1000 మంది ఇచ్చుంటారు స్పీచ్ అండ్ ఐ ఫెల్ట్ టాప్ ఆఫ్ ద వరల్డ్ ఆన్ దట్ డే. అట్ ద సేమ్ టైం అదే రోజు సాయంత్రం ఇంటికి వచ్చి నేను ఏడ్చా, ఫుల్గా ఏడ్చా. ఎవరు లేరు నా పక్కన, ఫ్రెండ్స్ లేరు నేను షేర్ చేసుకోవడానికి, ఆ ఎక్సైట్మెంట్ షేర్ చేసుకోవడానికి. నో వన్ ఈజ్ అరౌండ్ మీ. ఇట్ హిట్ మీ సో హార్డ్. పోస్ట్ దట్ నాకు ఒక 3 months పట్టింది బ్యాక్ టు నార్మల్ అవడానికి. ఇట్ వాస్ సో లోన్లీ మ్యాన్. దెన్ వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ అచీవింగ్ సంథింగ్ ఆర్ earning something when you don't have people to share with? I felt so bad. That was my loneliest patch ever I felt in my whole life. అంటే నాకు హైదరాబాద్లో చాలామంది తెలుసు, మా బాబాయ్ కూడా దగ్గరే ఉంటారు అండ్ ఐ మేడ్ ఫ్యూ ఫ్రెండ్స్, బట్ స్టిల్ నెంబర్స్ డు నాట్ మీన్ ఎ కనెక్షన్. సో అదే టైంలో ఐ స్టార్టెడ్ ఫాలోయింగ్ ఇన్ టు బ్యాడ్ రొటీన్, లేట్గా పడుకోవటం. నాకు లోన్లీ ఫీలింగ్ వచ్చినప్పుడల్లా, ఆ స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు, ఆ ఓవర్ వర్క్ చేసినప్పుడల్లా ఆ మైండ్లెస్ ఈటింగ్, మైండ్లెస్ బింజ్ వాచింగ్ మూవీస్, ఓవర్ థింకింగ్. అంటే యూట్యూబ్ అనేది ఒక సెల్ఫ్ డిసిప్లిన్ కావాల్సిన జాబ్. అంటే మనకి ఎవడు దగ్గరుండి ప్రెషర్ చేయడు, నువ్వు ఇది చేయి, నువ్వు అది చేయి, ఈ టైంకి ఇది అయిపోవాలని. నో, నథింగ్ లైక్ దట్. మనకి మనమే డిసిప్లిన్ చేసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేసుకోవాలి. మెల్లగా అర్థం చేసుకొని రియలైజ్ అయ్యా. అండ్ ఇంకో చిన్న డిస్క్లైమర్ ఏంటంటే, లోన్లీనెస్ అండ్ డిప్రెషన్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఆర్ ఏదో చిన్న థిన్ లైన్ ఉంటుంది, అది మనం తెలుసుకోవడం చాలా కష్టం. ఆ టైంలో ట్రై గెట్టింగ్ హెల్ప్ ఫ్రమ్ యువర్ ఫ్రెండ్స్. అస్సలు మీరు దానికి మొహాట పడద్దు. జస్ట్ గెట్ హెల్ప్, either friends, either family, either therapist. Take someone's help. But loneliness is a reality. సో దానికి భయపడాల్సిన అవసరం లేదు. ముందు అది నార్మల్ అని యాక్సెప్ట్ చేయి. ఇప్పుడు అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. బీయింగ్ ఎలోన్ అండ్ లోన్లీ బయట చూడటానికి రెండు ఒకేలా కనిపించవచ్చు, కానీ లోన్లీనెస్లో ఉండే డిస్కనెక్ట్ ఎలోన్గా ఉండటంలో ఉండదు. మంచిగానండి, లోన్లీనెస్లో ఉండే డిస్కనెక్ట్ మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఉండదు. ఇంకా సింపుల్గా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మన దగ్గర మాంగ్స్ అండ్ సాధువులు.
కూర్చున్న చోట కూర్చొని లెగవకుండా మాట్లాడకుండా ఉండడం. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ ఎ మ్యాజిక్ ఫర్ డిస్ట్రాక్టెడ్ జనరేషన్ అండ్ దే ఆర్ కామ్. చూస్తే తెలిసిపోద్ది. అది ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను, ఎందుకంటే లోన్లీనెస్కి చాలామందికి అలాంటి రియాక్షనే ట్రై చేస్తారు, సంథింగ్ ఎక్స్ట్రీమ్. కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా లోన్లీనెస్ ఈజ్ సంథింగ్ ఈజ్ ఇన్ యువర్ మైండ్ అండ్ నువ్వు దాన్ని అక్కడి నుండే డీల్ చేయాలి. బట్ ఇవాళ ఎవరు ఒంటరిగా ఉండట్లేదు. ఒకవేళ ఉన్నా కూడా ఏంటో వీడికి పిచ్చా, బ్రేకప్ అయిందా, ఏదైనా బిజినెస్లో లాస్ అయ్యాడా, జీవితం సంకనాకి పోయిందా, జాబ్ పోయిందా. ఆఖరికి మన తెలుగు సినిమాల్లో ఒంటరిగా ఉన్నవాడిని, సోలోగా చేసేవాడిని సైకిల్లో చూపిస్తారు. అదేందో నాకు అర్థం కాదు. ఐ థింక్ ఇట్స్ బ్లెస్సింగ్ టు బీ ఇన్ ఎ సాలిట్యూడ్ అండ్ లెర్న్ మోర్ అబౌట్ వన్ సెల్ఫ్. ఇది నేను చెప్పట్లేదు, సైన్స్ చెప్తుంది. మనతో మనం టైం స్పెండ్ చేసుకున్నప్పుడు, మీనింగ్ఫుల్గా స్పెండ్ చేసుకున్నప్పుడు వీ బికమ్ మోర్ కాంటెంట్ అండ్ మోర్ అవర్ సెల్ఫ్, ట్రూ అవర్ సెల్ఫ్. మోస్ట్లీ మనం ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు, రాత్రిపూట పెగ్గేసినప్పుడు, నైట్ టైం డాబా పైన కూర్చొని కబుర్లు చెప్పేటప్పుడు మనకి లైఫ్ గురించి ఎక్కువ రిఫ్లెక్షన్స్ వస్తూ ఉంటాయి, థాట్స్ వస్తూ ఉంటాయి, డైరెక్షన్ కనబడుతూ ఉంటుంది మాట్లాడినప్పుడు. ఐ థింక్ ఇట్ విల్ ఆల్సో గివ్ యూ డీప్ ఇన్సైట్స్ వెన్ యూ స్పెండ్ టైమ్ విత్ యువర్ సెల్ఫ్. ఫ్రెండ్తో టైం స్పెండ్ చేసినట్టే, మీ అక్కతో టైం స్పెండ్ చేసినట్టే లైఫ్ గురించి మాట్లాడినప్పుడే వెన్ యూ రియలీ స్పెండ్ టైం, క్వాలిటీ టైం వితౌట్ యూజింగ్ ఫోన్, వితౌట్ యూజింగ్ ఎనీథింగ్, యూ విల్ రిఫ్లెక్ట్ ఆన్ యువర్ ఓన్ సెల్ఫ్ అబౌట్ యువర్ లైఫ్. 1 వీక్ ఇంట్లో ఇంటర్నెట్ కట్ చేసి పడదవ్వండి. వర్క్ ఆన్ థింగ్స్ ఫుల్లీ లేజర్ ఫోకస్డ్. ఒకటి గుర్తుపెట్టుకోండి, డిజిటల్ మెసేజ్లు రియల్ బాండ్స్ని రీప్లేస్ చేయలేవు. పే అటెన్షన్ టు ద రియల్ థింగ్స్ దట్ రియలీ మ్యాటర్స్. కరెంట్లీ వర్క్ గోల్స్ ఏంటి, పర్సనల్ గోల్స్ ఏంటి, మనం పర్సనాలిటీలో, క్యారెక్టర్లో ఎక్కడ ల్యాగ్ అవుతున్నావు, ఎలాంటి హాబీస్ నువ్వు అడాప్ట్ చేసుకోవాలనుకుంటున్నావు. అండ్ ఒక్కోసారి లైఫ్లో అంత సీరియస్ అవడం కూడా అక్కర్లేదు. నీకు ఏమి ఇష్టం, నీకు టీ ఇష్టమా, కాఫీ ఇష్టమా, చిక్కకుంటే ఇష్టమా, పల్చకుంటే ఇష్టమా. ఎందుకంటే ద మోర్ యూ అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్, ఇట్ ఈస్ మోర్ ఇంటెన్షనల్ వే టు లివ్ ఎ లైఫ్. సో ప్లీజ్ 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 లెర్న్ టు లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. కొంచెం కష్టంగానే ఉంటుంది, బట్ వితౌట్ గ్రేట్ సాలిట్యూడ్ నో సీరియస్ వర్క్ ఇస్ పాసిబుల్. కొంచెం ఇంగ్లీష్లో చెప్తా. సాలిట్యూడ్ మేక్స్ యూ లెస్ డిపెండెంట్ ఆన్ అదర్ హ్యూమన్ బీయింగ్స్. అంటే టాక్సిక్ ఎన్విరాన్మెంట్, నీకు చుట్టూ ఉండే జనాలు నీకు నచ్చపోతే నువ్వు ఈజీగా వాళ్ళ నుంచి దూరం వెళ్ళిపోవచ్చు. నీకేం కావాలి, నీకు ఏం వద్దని తెలుసుకున్నప్పుడు, నీకు ఆ లోన్లీనెస్ వల్ల వచ్చే క్రిప్లింగ్ యాంగ్జైటీ లేనప్పుడు ఇట్స్ ఫన్ బ్రో. అండ్ బోర్డమ్ కాదులే. కానీ వన్ లాస్ట్ థింగ్ ఐ వాంట్ టు టెల్ పీపుల్ ఏంటంటే, సమ్ టైమ్స్ ద బిగ్గెస్ట్ రీజన్స్ ఫర్ లోన్లీనెస్ కుడ్ బీ ల్యాక్ ఆఫ్ పర్పస్. చాలామంది యంగ్ పీపుల్ ఇవాళ, లేదా అది నువ్వు అర్థం చేసుకుని మెల్లగా ఓవర్కమ్ చేసుకున్నప్పుడు న్యాచురల్గా నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. 1% అవేర్నెస్ కూడా లేకుండా కోర్సు జాయిన్ అయిపోవటం, ఏదో ఒకటి ప్యాసివ్గా ఏదో ఒకటి చేస్తున్నారు. ఇవన్నీ వేస్ట్ రా, అసలు ఇది నాకు పనికిరాదు, ఇదంతా నాకు సెట్ అవ్వదు అని తెలుసుకునే టైం కల్లా దే ఆర్ ఆల్రెడీ ఇన్ బ్యాడ్ రొటీన్స్. ఐ రెడ్ సంథింగ్ బ్యూటిఫుల్ స్టోరీ ఈ మధ్య. ఒక 38 years old పెద్ద మనిషి తనల తోట స్టార్ట్ చేస్తారనమాట. ఆ విలేజ్కి ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అవ్వాలి, కోల్ మైన్స్ వాళ్ళు చేసే ఫార్మింగ్ ట్రాన్స్పోర్టేషన్ చేయడానికి టనల్ తవ్వితే చాలా టైం సేవ్ అవుద్దని చెప్పి సోలోగా సింగిల్ హ్యాండెడ్గా ఒక టనల్ తోట స్టార్ట్ చేస్తారు. ఆఫ్టర్ పీరియడ్ ఆఫ్ 15 years అండ్ 15 years ఆయన టనల్ తవ్వుతానే ఉంటాడు, సగం అవుద్ది. సో ఆఫ్టర్ సమ్ టైమ్ ఆ ఊర్లో రోడ్లు పడతాయి. సో బ్రిడ్జ్ వేస్తారు, రోడ్ వేస్తారు. బట్ తను ఆ టనల్ తవ్వటం ఆపడు. ఆ టనల్ తవ్వినా కానీ పెద్ద ఉపయోగం ఉండదు. బట్ స్టిల్ హీ విల్ నాట్ స్టాప్ డిగ్గింగ్ ద టనల్. ఆయన డిగ్ చేసిన టనల్ అది యూజెస్ అని తెలిసినా కూడా he still continues it. It's not about transportation or making people's life easy. No, it's not. It's about sense of purpose. ఒక పర్పస్ ఉండటం. డజంట్ మ్యాటర్ అది ఎంత చిన్నది, వేరేటోడికి ఎట్లా కనపడుతుంది, డజంట్ మ్యాటర్. నీకు అది మీనింగ్ఫుల్గా ఉందా, నీకు అది నిజంగా ఫ్రమ్ ద హార్ట్ చేయాలని ఉందా అంటే జస్ట్ గో ఫర్ ఇట్. పెయింటింగ్ వేస్తావా, పెయింటింగ్ అయ్యి. రోడ్ల మీద డ్యాన్స్ చేస్తావా, డ్యాన్స్ అయ్యి. డజంట్ మ్యాటర్, అది నీకు మీనింగ్ఫుల్గా ఉంటే చేసి. అండ్ సెన్స్ ఆఫ్ ప్యాషన్ ఉంది కాబట్టి ఇవాళకి ఆయన ముసలైనా చనిపోయినా కానీ ఆయన్ని గుర్తు చేసుకుని ఇవాళ ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం. సీ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. అండ్ గ్రీక్ మైథాలజీలో సిసిఫిస్ అని ఒక భయ్య ఉన్నాడు. సో తను చాలా పాపాలు చేస్తాడనమాట. చాలా పాపాలు చేసేపాటికి వాళ్ళ రాజులు వాళ్ళ అప్పట్లో తనకి పనిష్మెంట్ ఇస్తారు. ఆ పనిష్మెంట్ ఏంటంటే పెద్ద కొండ మీదకి పెద్ద బండరాయిని తోసుకుంటూ పైకి తీసుకెళ్ళాలి. 100 kg రాయో 200 kg రాయిని, పెద్ద గుండ్రాయిని పైకి తీసుకెళ్ళాలన్నమాట. ప్రతిరోజు ఎండ్ రిజల్ట్ ఏంటంటే ఆ రాయిని పై దాకా తీసుకెళ్తాడు, మళ్ళీ కిందకు వస్తుంది. ఇలా జీవితాంతం తోస్తూనే ఉంటాడు. సమ్హౌ ఆ ప్రాసెస్లో సమ్హౌ ఈ సో మోటివేటెడ్ టు డూ దట్ పనిష్మెంట్, టు పుష్ దట్ స్టోన్. అది నేను కరెక్ట్ చెప్పాను నాకు తెలియదు. బట్ ఆ సిసిఫిస్ అనే భయ్య ఆ పనిష్మెంట్లో కూడా ఒక పర్పస్ ఎత్తుకున్నాడు. లైఫ్ చాలా మీనింగ్లెస్ అండ్ ఇర్రేషనల్ బ్రో. మనుషులకి పర్పస్ కావాలి. ప్రపంచం ఏదో ఇచ్చేస్తే మనకు పర్పస్ అంటే ఇవ్వదు. దీన్ని మన ఆథర్ ఇచ్చిన ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే ఫైండింగ్ జాయ్ ఇన్ స్ట్రగుల్స్. ఆ స్ట్రగుల్లోనే ఎంజాయ్మెంట్ ఎత్తుక్కుంటాడు సిసిఫిస్ అని అంటాడు. సో నీ లైఫ్ నువ్వే చూస్ చేసుకొని నీ లైఫ్కి మీనింగ్ నువ్వే ఇచ్చుకో.
ఎవడెవడో. వన్ డే నాకు ఫినాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది, వన్ డే నేను నా పార్ట్నర్తో రిటైర్ అయ్యాక ట్రావెల్ చేస్తా, ప్రపంచం మొత్తం చూస్తా అంటే టైం ఉంటుందంటే ఐ డోంట్ నో బ్రో. ఐ థింక్ వీఆర్ ఆల్రెడీ ఫ్రీ at every moment. We should live our life as much as possible rather than good as possible. హ్యాపీగా ఉండడానికి ఎంత డబ్బులు సరిపోతాయి అంటే ఎంత హ్యాపీనెస్ ఈజ్ హ్యాపీ ఫర్ యూ, ఎంత పవర్ సరిపోతుంది. మనీ సంపాదించాలి, డబ్బులు ఉండాలి, డబ్బులు సంపాదించాలి, అది చేయాలి ఇది చేయాలని ఓ లోపల ఉంటుంది. బట్ నీ దగ్గర ఎంత ఉంటే ఎంత హ్యాపీగా ఉంటావు. ఇట్స్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ బ్రో, అండ్ ఎండ్లెస్ రేస్ విత్ నో ఫినిష్ లైన్. దేర్ ఇస్ నో ఫినిష్ లైన్. రీసెంట్గా నాకు చిన్న రియలైజేషన్ ఏంటంటే, ఐ వాస్ టాకింగ్ టు మై ఫ్రెండ్ నిక్తా. సో నిక్తా ఇట్లా డేస్ ఆర్ నాట్ గోయింగ్ గుడ్, అట్లా చేస్తున్నావు ఇట్లా చేస్తున్నావు, ఐ వాజ్ సో ఫక్డ్ అప్ ఇన్ టైం మేనేజ్మెంట్, కొంచెం క్లమ్జీగా ఉందంటే తను ఒక లైన్ ఏం చెప్పిందనమాట. దట్ ఈస్ సో బ్యూటిఫుల్. ఏంటంటే జాస్తి పర్పస్ ఆఫ్ రీచింగ్ ఎ గోల్ ఈజ్ నాట్ టు క్రియేట్ అనదర్ న్యూ గోల్ ఆఫ్టర్ రీచింగ్ దేర్. అంటే దట్ అప్లైస్ టు మీ. నాకు కూడా దాని అర్థం ఏంటంటే, నువ్వు ఒక గోల్ పెట్టుకున్నావు, ఆ గోల్ రీచ్ అయ్యావు, అక్కడ రీచ్ అవ్వగానే అది ఎంజాయ్ చేయకుండా ముందుకు వెళ్ళకుండా మళ్ళీ అక్కడికి వెళ్ళంగానే మళ్ళీ ఒక పెద్ద గోల్ పెట్టేసుకొని కూర్చోన్ అది పోతానే ఉంటే జాస్తి జస్ట్ స్లో డౌన్ అండ్ జస్ట్ జూమ్ అవుట్ యువర్ లెన్స్ అండ్ సీ అని చెప్పింది. లేట్లీ ఐ వాస్ ఫీలింగ్ దట్. ఇక్కడ నాకు లాస్ట్ 1-2 monthsలో అది కనపడింది, నాకు అన్సాటిస్ఫాక్షన్ వర్క్లో ఇక్కడ కనపడింది కొంచెం లైట్గా. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, నీ పర్పస్ నువ్వు వెతుక్కో, అండ్ అది ఎంత చిన్నదైనా ఎవరు ఏమనుకున్నా అది నీకు గొప్పదే ఉండాలి అంతే. ఎందుకంటే నీకు ఒక గ్రేటర్ కాజ్ ఉన్నప్పుడు అనవసరమైన డిస్ట్రాక్షన్స్ అన్నీ పోతాయి. అండ్ ఒకటి గుర్తుపెట్టుకో, నీకు ఇష్టం వచ్చింది చేయటం ఫ్రీడమ్ కాదు. మనకి ఇష్టం లేని విషయాలకి డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఉండటం ఈజ్ అ ఫ్రీడమ్. వాట్ నో ఇప్పుడు ఏం చేయాలి బ్రో అంటే, పాయింట్ నెంబర్ 1, బీ యువర్ ఓన్ గెస్ట్. ఇప్పుడు మీ ఇంటికి గెస్ట్ వస్తే నువ్వు ఎట్లా ట్రీట్ చేస్తావు వాళ్ళని, నీ బెస్ట్ ఫ్రెండ్ వస్తే ఎట్లా ట్రీట్ చేస్తావు, అదే నీకు నువ్వు జస్ట్ ట్రీట్ యువర్ సెల్ఫ్ యాజ్ యువర్ ఓన్ గెస్ట్. యూ డ్రెస్ వెల్, యూ గ్రూమ్ వెల్, నీకు నువ్వు కైండ్గా ఉండు, డోంట్ బీట్ యువర్ సెల్ఫ్ మచ్, జస్ట్ స్పెండ్ యువర్ టైమ్ విత్ యువర్ సెల్ఫ్ బ్రో. నెంబర్ 2, if you are lonely when you are alone, then you are in a bad company. Make yourself the most interesting person you know. నా పర్సనల్ లైఫ్లో నేను ఇంట్రెస్టింగ్ ఉంటా, నేనేం చేస్తా అంటే, నేను ఎవరు చదవని బుక్స్ చదువుతా, ఎవరు ఇంట్రెస్ట్ చూపించని ఒక ఆర్టికల్ మీద నేను చూస్తా, యూట్యూబ్ వీడియోల మీద వ్యూస్ లేని వీడియోలు చూస్తా, అటర్ బ్లాక్ సినిమాలు చూస్తా. ఐ టాక్ టు పీపుల్ ఇన్ అ వెరీ క్యూరియస్ మేనర్. చిన్నోడు పెద్దోడు ఆటో డ్రైవరు డజంట్ మ్యాటర్, ఐ టాక్ టు దెమ్ విత్ 100% క్యూరియాసిటీ, 100% intention to learn something. Somehow that will help me to talk more, to tell more stories, to make me interesting. సో మేబీ మీరు ఒక రన్నింగ్ హ్యాబిట్ స్టార్ట్ చేయండి, లేదా ఒక బుక్ సెలెక్ట్ చేసుకోండి, కంప్లీట్ చేయండి, ఆ బుక్ గురించి మాట్లాడండి, సిరీస్ కంప్లీట్ చేయండి. జస్ట్ డూ సంథింగ్ దట్ 99.9% పీపుల్ ఆర్ నాట్ డూయింగ్. నిజం చెప్పండి, లాస్ట్ టైం నువ్వు ఎప్పుడు ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యావు ఒక విషయానికి, న్యూ ఇంట్రెస్ట్ వెతకండి, క్రియేట్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. సెల్లింగ్ ఎ పెయింట్, డిజైనింగ్ ఎ పోస్టర్, కస్టమైజింగ్ ఎ టీ-షర్ట్, డజంట్ మ్యాటర్, ఎనీథింగ్, ఇట్ కెన్ బి ఎనీథింగ్ అవుట్ ఆఫ్ యువర్ ఇంట్రెస్ట్. తీయండి, మొత్తం రాయండి, రాసి బయటకు తవ్వకాలని తీయండి బయటికి. లాస్ట్ వన్, ఏమీ లేదంటే ఫేస్ బ్యాక్ పెట్టుకోమా, ఏదో ఒకటి చేయి. Learn to be alone. Don't get numb while binge watching porn, movies, absorbing negative things in Twitter, మూవీస్ గురించి అలా గొడవలు, ఫ్యాన్ వార్లు చాలా మైండ్లెస్గా ఉంటాయి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. మన టైం తెలియదు వాటిలో ఉన్నప్పుడు. బట్ ప్లీజ్ చేస్ యువర్ డ్రీమ్స్, యుల్ డూ బెటర్. దిస్ ఈజ్ టుడేస్ ఎపిసోడ్ ఆఫ్ ద 0 Point Podcast. నాట్ జస్ట్ అ మైండ్ సెట్, ఇట్స్ ఎ లైఫ్ స్టైల్. మీకు రిలేట్ అయిన పాయింట్ లోన్లీనెస్ గురించి, హౌ డూ రికమెండ్ అదర్ పీపుల్ వెన్ దే ఆర్ ఫీలింగ్ లోన్లీ, కింద రాయండి. ఈ ప్లేలిస్ట్ కమెంట్ సెక్షన్, ఫస్ట్ కమెంట్ ఫస్ట్ లైక్, ఐ రియలీ లైక్ యూ, వీటితో కాకుండా కొంచెం మీనింగ్ఫుల్గా, కొంచెం డీటెయిల్డ్గా రాయండి. ఇట్ విల్ హెల్ప్ అదర్ పీపుల్. ఐ వుడ్ లవ్ టు రీడ్ యువర్ ఒపీనియన్స్. మంచిదైనా చెడ్డదైనా డజంట్ మ్యాటర్, జస్ట్ షేర్ యువర్ ఒపీనియన్, దట్ రియలీ మ్యాటర్స్. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, డెఫినెట్లీ కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మాకు హెల్ప్ అవుతుంది, మాకు మోటివేషన్ ఇస్తుంది, కొత్త ఎక్స్ప్లోర్ చేయడానికి ఆపర్చునిటీ ఇస్తుంది. వీ షుడ్ రీచ్ 100K వెరీ సూన్. సో అది మ్యాటర్. నెక్స్ట్ మండే మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, స్టే సేఫ్ అండ్ స్టే బ్లెస్డ్.